ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 12 శ్లోకము 13ను పరిశీలిద్దాం. భక్తియోగం అని పిలువబడే ఈ అధ్యాయంలో తనకు అత్యంత ప్రియమైన భక్తుడు ఎలా ఉంటాడో శ్రీకృష్ణుడు వివరించడం ప్రారంభిస్తాడు. ఇది ఆ లక్షణాలను వివరించే మొదటి శ్లోకం. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమి. ఈ శ్లోకం అర్థమేమిటంటే కృష్ణుడు తన ప్రియమైన భక్తుడి లక్షణాలను చెబుతున్నాడు. అలాంటి వ్యక్తి ఏ ప్రాణి పట్ల ద్వేషాన్ని కలిగి ఉండడు. అందరితో స్నేహభావంతో కరుణతో ఉంటాడు. ఇది నాది అనే మమకారం, నేను గొప్ప అనే అహంకారం అతనికి ఉండవు. జీవితంలో ఎదురయ్యే సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరిస్తాడు. అలాగే ఇతరులను క్షమించే గొప్ప గుణాన్ని కలిగి ఉంటాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే దైవభక్తి అనేది మన గుణగణాలను మార్చాలి. మన హృదయం విశాలమై పక్షపాతం లేకుండా అందరినీ ప్రేమించగలగాలి. ద్వేషం, అహంకారం, ఆస్తిపై మమకారం మనల్ని బంధించి మనశ్శాంతిని దూరం చేస్తాయి. వాటిని వదిలిపెట్టినప్పుడే మనం నిజమైన స్వేచ్ఛను, భగవంతుని సాన్నిధ్యాన్ని అనుభవించగలం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే మనల్ని ఇష్టపడని వారి పట్ల కూడా పగ పెంచుకోకుండా ప్రయత్నించాలి. మనకు కష్టం కలిగించిన వారిని మనస్ఫూర్తిగా క్షమించడానికి ప్రయత్నించాలి. జీవితంలో లాభం వచ్చినా నష్టం వచ్చినా మనసును నిలకడగా ఉంచుకోవాలి. నేను, నాది అనే ఆలోచనలు మనల్ని ఎంతగా బాధపెడుతున్నాయో గమనించి వాటిని తగ్గించుకోవడానికి సాధన చెయ్యాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.